హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభాస్ నటించిన చిత్రం సలార్ సూపర్ డూపర్ టూపర్ సూపర్ హిట్ అని అందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే సుమారు 200 కోట్ల రూపాయల కలెక్షన్ తీసుకొచ్చింది. అయితే ఈ చిత్రం నిర్మాణం ఖర్చు ఎంత, ప్రభాస్కి ఎంత లాభం వచ్చింది, ప్రభాస్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు, ఎవరెవరు రెమ్యునరేషన్ ఎంతెంత అంటూ రకరకాల చర్చలు కూడా అభిమానులు చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా వాళ్ళ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఒక రకంగా మనకున్నటువంటి చిన్నపాటి విశ్లేషణ, చిన్నపాటి సమాచారం ప్రకారం సినీ వర్గాల ఫిలిం నగర్ గాసిప్స్ ప్రకారం ఎంత ఉండొచ్చు అని మనం ఒకసారి తెలియజేద్దాం. ముఖ్యంగా ఈ సినిమా నిర్మాణం 300 నుంచి 400 కోట్ల రూపాయల పైగా, అంటే సుమారు 450 కోట్ల రూపాయల ఖర్చు అయిందని కూడా తెలుస్తుంది. సో ఇంత ఖర్చు పెట్టిన సినిమాలో ఎవరు రెమ్యునరేషన్ పార్ట్, ముఖ్యులైనటువంటి రెమ్యునరేషన్ పార్ట్ ఎవరెవరికి ఎంత ఉందో మనం చూద్దాం. మొదట డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎంత తీసుకున్నాడు? ప్రశాంత్ నీల్ డైరెక్టరు 50 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నాడని ఒక అంచనా గాసిప్ నడుస్తుంది. ఇకపోతే ముఖ్యంగా ప్రభాస్ రెమ్యునరేషను సుమారు 100 కోట్ల రూపాయల రెమ్యునరేషను అండ్ లాభంలో 10% ప్లస్ ఒక ఏరియా రైట్స్ తీసుకున్నారని తెలుస్తుంది. ఒక విజన్, ఒక వైజ్ తీసుకున్నాడంటే ఓటీటీ తీసుకున్నాడా, శాటిలైట్ తీసుకున్నాడా, ఆడియో తీసుకున్నాడా, అదర్వైజ్ ఇంకేం తీసుకున్నాడా, కానీ ఒక రైట్స్ లేదా ఒక తమిళ్ వర్షన్, ఒక మలయాళం వర్షను ఇట్లాంటిది ఏదైనా తీసుకున్నాడా క్లారిటీ అయితే లేదు. కానీ మొత్తం మీద సుమారు 100 కోట్ల రూపాయల రెమ్యునరేషను, దాంతోపాటు ఒక 10% రాయల్టీ. సో వాట్ దాన్ని గుడ్ విల్ అనొచ్చు, లాభంలో వాటా అనవచ్చు. అది చివరికి సినిమా ఆడే విధానాన్ని బట్టి ఉంటుంది ఆ 10% లాజిక్. ఆ తర్వాత ప్రధాన హీరోయిన్ శృతి హాసను 8 కోట్ల రూపాయలు తీసుకున్నట్టుగా అంచనా వేస్తున్నారు. దాంతోపాటు జగపతి బాబు 4 నుంచి 5 కోట్ల రెమ్యునరేషను తీసుకున్నాడని ఒక అంచనా. ఆ తర్వాత పృథ్వీరాజ్కు 4 కోట్ల రూపాయలు. ఇకపోతే కెమెరాకు సుమారు 1.5 లేదా 2 కోట్ల రూపాయల వరకు అతనికి గిట్టుబాటు అయిందని కూడా చెప్తున్నారు. ఆ తర్వాత మ్యూజిక్ కూడా 1 కోటి రూపాయలు పైగానే ఇచ్చారని కూడా తెలుస్తుంది. ఏదైనా సరే రెమ్యునరేషన్ల విషయంలో ఇలా చూసుకుంటూ పోతే వీళ్ళ రెమ్యునరేషనే సుమారు 2 కోట్ల రూపాయల వరకు ఉంది. మిగతా 200 కోట్ల రూపాయలు ప్రొడక్షన్ కాస్ట్ కావచ్చు, లేదా వివిధ రకాల సెట్ ప్రాపర్టీస్, కాస్ట్యూమ్స్, ట్రావెల్స్ పోటీ ఈ విధంగా ఉండవచ్చు. ఏదైతేనేమి మొత్తం మీద సినిమా హిట్ తర్వాత కలెక్షన్లో ఒక విభాగం, రెమ్యునరేషన్లో ఒక విభాగం చర్చ జరుగుతూనే ఉంటుంది. సరే ఏదైనా సరే ఇవన్నీ కూడా అఫీషియల్ అయితే ఇచ్చిన సమాచారం కాదు, మన దగ్గర ఉన్నటువంటి గాసిప్స్ ప్రకారమే.